ప్రకృతిలో అత్యంత శక్తివంతమైన దృశ్యం గంభీరంగా నిలబడే ఒక గొప్ప వృక్షం. ఆ వృక్షం ఎంత ఎత్తుగా, ఎంత విస్తృతంగా పెరుగుతుందో దాని మూలాలు భూమిలో అంత లోతుగా, అంత బలంగా పాతుకొని ఉంటాయి. ఈ మూలాలే దాన్ని ఎటువంటి తుఫాన్లైనా ఎదుర్కోగలదు. అదేవిధంగా మన జీవితంలో వినయం, నిరాడంబరత అనేవి ఆత్మ యొక్క బలమైన మూలాల వంటివి. వినయం అంటే తమ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడం కాదు, తమ శక్తిని గుర్తించిన అహంకారాన్ని అణచి దేవుని ముందు తగ్గింపు కలిగి జీవించడం. అహంకారం మనిషిని తాత్కాలికంగా పైకి లేపినా లోతులేని మూలాల కారణంగా చిన్న గాలివానకే కూలిపోయేలా చేస్తుంది. బైబిల్ మనకు నేర్పేటువంటిది ఒక మాట అదే. గెలుపును గూర్చిన విషయం ఏమిటంటే 1 పేతురు 5:5 ప్రకారము దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని వ్రాయబడింది. ఈ వినయం ద్వారానే మన అంతిమ గెలుపు సాధ్యమవుతుంది. నిరాడంబరత అనేది కేవలం బయట కనిపించేటువంటి జీవన శైలి కాదు, అది మనస్సులోని క్రీస్తును అనుసరించేటువంటి నిశ్చలత్వం. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ నిరాడంబరంగా ఉండేవారు తమ మూలాలను, తమను దేవుడిచ్చినటువంటి కృపను ఎప్పటికీ మర్చిపోరు. ఈ నిరాడంబరతే ఇతరుల నుండి నేర్చుకోవడానికి, తమ లోపాలను సరిదిద్దుకోవడానికి నిరంతరం అవకాశం ఇస్తుంది. వినయం ఉన్నవారు ఇతరులను గౌరవిస్తారు, వారి నుండి జ్ఞానాన్ని స్వీకరిస్తారు. ఈ జ్ఞానం వారి అంతర్గత వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. అయితే అహంకారం జ్ఞానం యొక్క ద్వారాలను మూసివేస్తే వినయం వాటిని తెరుస్తుంది. అందుకే జీవితంలో నిజమైన బలం బయట కనిపించేటువంటి ఆడంబరంలో కాదు, క్రీస్తులో దాగి ఉన్న మనలోని ఆత్మ దాని శక్తిలో ఉంటుంది. నీరు ఎల్లప్పుడూ పల్ల ప్రాంతానికే ప్రవహిస్తుంది. అదేవిధంగా దేవుని ఆశీర్వాదం కూడా వినయంగా ఉన్న హృదయాన్నే ఆశ్రయిస్తుంది. కాబట్టి వినయం, నిరాడంబరత ఈ యొక్క బలం మనిషిని ఒత్తిడి, ప్రశంసలు లేదా విమర్శల నుండి స్థిరంగా నిలబెడుతుంది. అహంకారాన్ని జయించడం అనేది ఒక నిరంతరమైనటువంటి సాధన. ఈ సాధన ద్వారా మనిషి తనను తాను నిరంతరం మెరుగుపరుచుకుంటూ క్రీస్తుపై ఆధారపడి నిలబడతాడు. ఈ మూలాలు ఎంత బలంగా ఉంటే జీవితంలో వచ్చేటువంటి ప్రతి తుఫాను అంత ధైర్యంగా ఎదుర్కోగలడు. చివరికి ఒక వ్యక్తి యొక్క నిజమైనటువంటి గెలుపు అతను ఎంత ఎత్తుకు ఎదిగాడనే దానిపై కాకుండా, ఆ ఎత్తులో ఉన్నప్పటికీ అతను యేసుక్రీస్తు వలె ఎంత వినయంగా నిలబడగలిగాడు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఒక పురాతనమైన సామెత ఉంది, పండిన కొమ్మలు ఎప్పుడూ వంగి ఉంటాయి. వినయం అనేది దేవుని కృపను పొందినటువంటి జ్ఞానం యొక్క ఫలితం అని గ్రహించాలి.